కిరణ్ చెప్పండి. వరంగల్లో జరగబోతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థులకి సంబంధించి గుర్తులను అయితే కేటాయించింది. ప్రస్తుతం అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? సుధా, తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం అయితే రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే మొదటి విడత, రెండో విడత నామినేషన్ల పర్వం ముగిసింది. మొదటి విడత నామినేషన్లు వేసిన క్వాలిఫైడ్ అభ్యర్థులందరికీ కూడా కొద్దిసేపటి క్రితమే అధికారికంగా గుర్తులను కూడా కేటాయించారు. అయితే ఈసారి రెండు రంగులలో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించడము, ఆ బ్యాలెట్ పేపర్లు రెండు రంగులుగా కేటాయించారు ఎన్నికల కమిషన్. ఒకటి లేత గులాబీ రంగు, మరొకటి వైట్ బ్యాలెట్ పేపర్. ఒకటి సర్పంచ్ కి, ఒకటి వార్డు మెంబర్ కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఈసారి అభ్యర్థుల బరిలో ఉండేటువంటి అభ్యర్థుల గుర్తులతో పాటు నోటా గుర్తును కూడా మొదటిసారి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఉంచే విధంగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈసారి అది ఒక ప్రత్యేకతగా చూడొచ్చు. ఇప్పటికే ఇటు 40కి పైగా గుర్తులను అధికారికంగా అటు పంచాయతీరాజ్ శాఖలో సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలలో గుర్తులను కేటాయించింది. ఆ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ, స్క్రూటినీ, అదేవిధంగా విత్డ్రాల అనంతరం ఈ రోజు అభ్యర్థులకు అటు వార్డు మెంబర్లకు, ఇటు సర్పంచ్లకు గుర్తులను కేటాయించారు. ఆ గుర్తుల ద్వారానే అభ్యర్థులు ప్రచారం చేసుకుని ప్రజల మద్దతుతో గెలుపొందాల్సి ఉంటుంది సుధా. దానికి సంబంధించి మొదటి విడత ప్రక్రియకు సంబంధించి ఈ రోజు గుర్తులను కేటాయించారు. ఈ రోజు నుంచి అదే విధంగా మూడో విడత నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సుమారుగా 140 పైగా ఆ గ్రామ పంచాయతీలలో మూడో విడతలో కూడా ఈ యొక్క ఎన్నికల బరికి సంబంధించినటువంటి సమాయత్తమయ్యారు. 6 జిల్లాల కలెక్టర్లు పూర్తిగా ఇప్పటికే 2 విడతల నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవడంతో పాటు అటు నామినేషన్ల స్క్రూటినీలు, విత్డ్రాలు, ఎన్నికల గుర్తులకు సంబంధించి కేటాయింపులు 2 దశల ఎన్నికల సిబ్బంది పాల్గొంటే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు, ఈ రోజు, రేపు, ఎల్లుండి 5వ తేదీ వరకు కూడా ఆ మూడో విడత నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 6 జిల్లాల కలెక్టర్లు పూర్తిగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నిమగ్నమయ్యారు. ఈ 6 జిల్లాల కలెక్టర్ల పైన ఎన్నికల అబ్జర్వర్లు కూడా ఐఏఎస్ ఆఫీసర్లను కేటాయించడంతో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగే విధంగా నామినేషన్ల ప్రక్రియనైతే ఇప్పటికీ 2 విడతలకు సంబంధించి కూడా ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అటు ఆ క్లిష్టమైనటువంటి సమస్యాత్మకమైన గ్రామ పంచాయతీలలో కూడా ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ సాగింది. అదే విధంగా పోలింగ్ ప్రక్రియను కూడా అంతే ప్రశాంత వాతావరణంలో నిర్వహించి ఇటు ఎన్నికలను పూర్తి చేయాలని అయితే ఎన్నికల సంఘం భావిస్తుంది సుధా. మరోవైపు మాత్రము ఎన్నికలలో పోటీ చేసే ప్రధాన అభ్యర్థులు అటు ప్రధాన పార్టీల బలాలను పెంచుకునేందుకు అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో మూడోసారిగా అధికారం చేపట్టిన బీజేపీ కూడా ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలను టార్గెట్ చేసింది. అందులో ముఖ్యంగా ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమ యొక్క ప్రాబల్యం ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలలో అటు వార్డు మెంబర్లను, ఇటు సర్పంచులను, అభ్యర్థులను పోటీకి నిలపడంతో అయితే ఈసారి ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ త్రిముఖ పోటీగా మారింది. అయితే అటు అధికారంలో ఉన్నాము, వచ్చే 3 ఏళ్లు మేమే ఉంటామని కాంగ్రెస్ పార్టీ మేము నిధులు తెస్తాము, అభివృద్ధి చేస్తామని చెప్తుంది. మరోవైపు ఇటు బీజేపీ మేము కేంద్రం నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు పూర్తిగా నిధులు ఇచ్చేది మేమే కాబట్టి బీజేపీకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి బీజేపీ చెప్తుంది. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ గత 2 టర్మ్ల అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని చెప్పడానికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మరోసారి ప్రభుత్వంలోకి వస్తామంటూ కూడా బీఆర్ఎస్ తమ యొక్క అభ్యర్థులను నిలిపడంతో అయితే సుధా ఆ గ్రామ పంచాయతీలలోనైతే త్రిముఖ పోరు అయితే కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు అయితే గత టర్మ్ లో చేసిన సర్పంచులలో అత్యధికంగా అప్పుల పాలయ్యారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. నిధుల విడుదలలో జాప్యం కావడం వల్ల ఆ సర్పంచ్ అభ్యర్థులు అరిగోస పడ్డారనే వాస్తవ విషయాన్ని అయితే తెలుసుకున్నారు. ఆ విషయంలో ఈసారి సర్పంచ్ గా నామినేషన్ వేసేవారు కానీ బరిలో ఉండాల్సిన వారు పెద్ద ఎత్తున ఖర్చులకు అయితే వెనకాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఖర్చులు పెట్టకుండా కేవలం గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మేము నామినేషన్లు వేసాము అనేది అయితే చెప్తున్నారు. అదే విధంగా ఈసారి విషయంలో చూస్తే 60% పైగా
నామినేషన్లు మాత్రము చదువుకున్న విద్యావంతులు యువతే ఈసారి ఎక్కువగా సర్పంచ్ల బరిలలో ఉన్నారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం అయితే ముందుకు వచ్చిన దాన్ని అయితే మంచి శుభ పరిణామంగా చూస్తున్నారు. ఎందుకంటే చదువుకున్న విద్యావంతులు యువత ఆ గ్రామ సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఉన్నట్లయితే కొంత అభివృద్ధి ఉరుకులతో పరుగులతో ఉంటుందనేది అయితే అటు సీనియర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 3 ప్రధాన పార్టీలలో కూడా ఇదే యువత ఎక్కువగా ఆశావాహులు ఉండడం అయితే కొంత పార్టీల అభ్యర్థులకైతే తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎవరిని బుజ్జగించాలని ఎవరిని ఆపాలనే ఒక సంశయంలో సందిగ్ధంలో అదే విధంగా సంప్రదింపులలోనైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది సుధా. అయితే ఈసారి నోటా గుర్తు కూడా ఉండడంతో అయితే ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు